పల్లా రాజేశ్వరరెడ్డి గురించి ఒక వార్త ఇచ్చారు. పల్లా రాజేశ్వరరెడ్డి భూ కబ్జాలకి అదుపు లేకుండా పోయింది. అదుపు లేకుండా. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కబ్జాలు చేసిండు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని రెవెన్యూ రికార్డులని తారుమారు చేసి కబ్జాలు చేసిండని ఒక వార్తనిచ్చింది. మరి దీనిపైన ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందంటే ఏం చర్యలు లేవు. మరి ఏం లోపట ఏమైనా జరిగిందో తెలియదు కానీ ఒక్క చర్య లేదు. దర్జాగా పల్లా పట్టా చేసుకుండు. ప్లాట్స్ యజమానులను మోసం చేసి కొమిడి సంజీవ్ రెడ్డి, కొమిడి సుజాత, కొమిడి శ్రావణి, గూడూరు నారాయణ రెడ్డి, గూడూరు సర్వోత్తర రెడ్డి కలిసి దొంగ పత్రాలతో రిజిస్ట్రేషన్. సిటీ దగ్గరలో ఉన్న భూమి స్వాహా చేసిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, గతంలో బాపురెడ్డి, మోహన్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి నుండి ప్లాట్స్ కొనుగోలు చేసిన ఓనర్లు. నేటికి రిజిస్ట్రేషన్లు ఈసీలో సైతం ప్లాట్ల ఓనర్ల పేర్లు. బీబీనగర్లో 12 ఎకరాల 31 గుంటలు అక్రమంగా పట్టా చేసిండట. ఇది నెమరుగోముల సర్వే నెంబర్ 157, 158లోని భూముల రిజిస్ట్రేషను. గత బీఆర్ఎస్ సర్కార్ అన్నతో అదుపు లేని పల్లా దౌర్జన్యం. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అనుమతులు లేకుండా అగ్రికల్చర్ ల్యాండ్గా మార్పు. గాయత్రి ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ సొసైటీ పేరు మీద పట్టా. న్యాయం చేయాలంటే సీఎం రేవంత్, సీఎస్ శాంతికుమార్కి బాధితుల ఫిర్యాదు. ఇది 8వ పేజీలో వార్త ఉంది, చూద్దాం. పల్లా రాజేశ్వరరెడ్డి భూ కబ్జాలకి అదుపు లేదట. మరి అప్పుడంటే అదుపు లేదు, అధికారం ఉంది. ఇవాళ ఎందుకు లేదు అంటే మరి ఇవాళ కూడా బ్యాక్గ్రౌండ్ ఉందటుంది. ఇదిగో వెంచరు ఎప్పుడో 87లో వేశారట. వెంచరు 87లో వేసిన వెంచర్ ఇగో పూర్తి వివరాల్లోకి పోతే నెమరిగొమ్మల గ్రామంలోని సర్వే నెంబరు 156 నుంచి 160 సర్వే నెంబర్ల మధ్యలో సుమారు 42 ఎకరాలు ఉందట. 1954 నుంచి 84 వరకు కిషన్ సేట్ అనే పట్టాదారుడు ఉండట. రెవెన్యూ రికార్డు ప్రకారం ఆయన పేరు మీద ఉంది. అయితే ఆయన 85, 86లో ఒంగూరు పెంటయ్య, ఒంగూరు భిక్షపతి, పూడూరు అచ్చయ్య ఇట్లాంటి కొంతమంది నలుగురు కలిసి అమ్మిండట. కాగా ఈ క్రమంలో నలుగురు కలిసి బాపురెడ్డి, మోహన్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డిలకు అనే రియల్ వ్యాపారుల డెవలప్మెంట్ కోసం 87లో రిజిస్ట్రేషన్ చేశారు. ఎవరో కిషన్ శెట్టి మీద 84 వరకు ఉంది, 1954 నుంచి రెవెన్యూ రికార్డులో. ఆయన ఈ భిక్షపతి, పూడూరు అంజయ్య, ఒంగూరు భిక్షపతి, పెంటయ్య అనే వాళ్ళకి రైతులు కమ్మిండు. ఆ రైతులు మళ్ళా 87లో 84లో కొనుక్కొని 87లో ఒక ముగ్గురు రియల్ ఎస్టేట్ వ్యాపారులకి డెవలప్మెంట్ కోసం ఇచ్చారు. బాపురెడ్డి, మోహన్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి అని. ఆ రియల్ ఎస్టేట్ వాళ్ళకి డెవలప్మెంట్ ఇచ్చిన అగ్రిమెంట్ కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అది ఉంది. వాళ్ళు వెంచరేశారు. వెంచరేసి 42 ఎకరాల్లో దాదాపు 560 ప్లాట్లు 570 ప్లాట్లు అమ్మేశారు వాళ్ళు. అప్పట్లోనే అమ్ముకున్నారు. కొనుక్కున్న వాళ్ళు మా ప్లాట్ ఉందని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈసీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ కొనుక్కున్న వాళ్ళు కాదని, ఆ అమ్మిన వాళ్ళ డెవలపర్స్ని కాదని మొత్తాన్ని ఇలా పల్లా రాజేశ్వరరెడ్డి 12 ఎకరాల 31 కుంట భూమిని ఎవడో అసలు వీళ్ళకి సంబంధం ఈ కిషన్ శెట్టి లేడు, ఆ పూడూరు భిక్షపతి లేడు, ఎవరు లేరు. ఈ బాపిరెడ్డి లేడు, మోహన్ రెడ్డి లేడు. వీళ్ళకి తెలవకుండా ఎవరో వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు నాకు అమ్మారు అని చెప్పి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఎందుకు చేసుకుండు? ఆయనకు అనురాగ్ యూనివర్సిటీ అనే అనుమతి కోసం అప్లై చేస్తే సరిపోను, భూమి లేదు కాబట్టి, ఇయ్యట్లేదు కాబట్టి భూమి కావాలి ఆయనకి. దానికి ఒక నిబంధనల ప్రకారం ఇంత భూమి, ఇన్ని ఎకరాల భూమి ఉంటేనే ఇస్తారట. దానికోసం ఈ 12 ఎకరాల 31 కుంట చేసేసుకుండు రికార్డులలో. దాన్ని చూపించి అనుమతి తెచ్చుకుండట. దీంట్లో కొమిడి సుజాతట, కొమిడి శ్రావణి, కొమిడి సంజీవ్ రెడ్డి నుండి కొన్నట్టు రాసిండట. గూడూరు నారాయణ రెడ్డి కొనడట, గూడూరు నారాయణ రెడ్డి ఇల్లు కొనడట. ఈ కొమిడి సుజాత కానీ, కొమిడి శ్రావణి కానీ, కొమిడి సంజీవ్ రెడ్డి కానీ వీళ్ళు దొంగలు. ఆ దొంగల దగ్గర ఇంకో దొంగ కొండు గూడూరు నారాయణ రెడ్డి. ఆ గూడూరు నారాయణ దగ్గర ఈ కబ్జా కోరు పల్లా రాజేశ్వరరెడ్డి కొనడని ఇవాళ ఆదాబ్ హైదరాబాద్ రాసింది. నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కమిట్మెంట్ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ఇగో ఇట్లాంటి వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీని 10 ఏళ్ళు అడ్డం పెట్టుకుని సామాన్య ప్రజలకు సంబంధించిన 570 ప్లాట్లను కబ్జా చేసి 12 ఎకరాల 31 కుంట కబ్జా చేసుకొని రికార్డులో తారుమారు చేస్తే దొంగ పట్టాలతోని, దొంగ డాక్యుమెంట్తోని ఏం చేస్తున్నారు? ఎడిపోయింది సిబిఐ, ఏసీబీ, సిబిసిఐడి? ఎందుకు కేసు పెట్టరు అంటే మేము ఒకటే అనే కథను అడుతున్నట్టుంది. ఎందుకు పెట్టకూడదు? ఇప్పుడు రికార్డు ఉంది బాజాప్తా, ఎందుకు కేసులు పెట్టట్లే అంటే దాని వెనక ఏదో జరుగుతుంది కథ. ఇది పల్లా రాజేశ్వరరెడ్డికి సంబంధించి వెలుగు పేపర్ చూద్దాం. తొలిసారి లోక్సభకు ప్రియాంక చేతిలో రాజ్యాంగంతో ఎంపీగా ప్రమాణం. కేరళ సాంప్రదాయ చీర కసావు ధరించి హాజరట. కేరళ సాంప్రదాయం ప్రకారం ఆమె వాయనాడు నుంచి, కేరళ నుంచి ఎంపీ కాబట్టి అక్కడ మహిళలు ఏదైతే ధరిస్తారో ఆ చీరట కసావు అంటారట, దాన్ని కాసావు ధరించి హాజరయ్యారట. ప్రమాణం తర్వాత రాహుల్తో ప్రియాంక ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. కాంగ్రెస్ లీడర్ ప్రియాంక గాంధీ తొలిసారి లోక్సభలో ఎంపీగా అడుగుపెట్టారు. ఇటీవల కేరళలోని వాయనాడు ఉప ఎన్నికల్లో గెలిచిన ఆమె గురువారం లోక్సభలో స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో ప్రమాణం చేశారు. కేరళ సాంప్రదాయ చీర కాసావు ధరించిన ప్రియాంక చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని హిందీలో ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా జోడో జోడో భారత్ జోడో అంటూ కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేశారు. కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ప్రియాంక గాంధీ తల్లి సోనియా గాంధీ, అన్న రాహుల్ గాంధీ, భర్త రాబర్ట్ వాద్రా, కొడుకు రైహాన్, బిడ్డ మీరియా
మీరాయ హాజరయ్యారట. మొత్తానికి వాయనాడ్ ఎంపీగా మొట్టమొదటిసారి లోక్సభలో అడుగుపెట్టారు ప్రియాంక గాంధీ. ఫుడ్ పాయిజన్ వెనక బీఆర్ఎస్ కుట్రలున్నాయి. హాస్టళ్లలోని కొందరితో గులాబీ నేతలు కుమ్మక్కయ్యారు. త్వరలో అన్నీ బయటకు వస్తాయి మంత్రి సీతక్క చెబుతున్నారు. కుట్రలో ఆఫీసర్లు ఉంటే క్రిమినల్ కేసులు పెడతాం. ఇథనాల్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చింది నాటి బీఆర్ఎస్ సర్కారే. గ్రామ సభ పెట్టకుండానే అనుమతి ఇచ్చిండ్రు. బీజేపీ మద్దతు ఇచ్చింది. కేటీఆర్ దివాలాపూర్ రా, పర్మిషన్ ఇచ్చింది ఎవరో తెలుసుదామని సవాల్ ఇచ్చింది సీతక్క. ఫుడ్ పాయిజన్ జరుగుతుంది గురుకులాల్లో మధ్యాహ్న భోజనాలు. వాస్తవంగా ఇప్పుడు ఆ మాగనూరు ఏదో ఉంది, దాంట్లో వారం 10 రోజుల క్రితం 100 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో ఇబ్బంది పడ్డరు. మళ్ళీ నిన్న 40 మంది పడ్డరు. నిన్న మనం అనుకున్నాం కూడా దీని వెనక ఏదో కుట్ర ఉందా అనే ఆలోచన ఆ యాంగిల్లో కూడా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఎక్కడ జరిగిన ఫుడ్ పాయిజన్ అక్కడే ఎందుకు జరుగుతుంది? మరి ఎప్పుడు జరగని గురుకులాల్లో ఫుడ్ పాయిజను, మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ ఇప్పుడే ఎందుకు జరుగుతుంది? మరి రాజకీయ నాయకులు రాజకీయాల కోసం ఎంతకైనా ఏ దుర్మార్గానికైనా ఒడిగట్టే అవకాశాలు ఉన్నాయి వాస్తవం కూడా. ఇక ఆ యాంగిల్లో కూడా ఎంక్వైరీ చేయాలి.